శ్రీమద్ భగవద్గీత అధ్యాయం 18 కంటిన్యూషన్ అండి. 61 నుండి 66 శ్లోకములలో 2 ప్రత్యేక దృక్పథములు కానగును. 1. తమ హృదయమందే దేవుడున్నాడని గ్రహింపగలవారు హృదయపూర్వకంగా అతనిని శరణుజొచ్చి తరింపవచ్చును. ఈ దేవుడు సాకారుడు, నిరాకారుడు కూడా కావచ్చు. సాకారునిగా భావించువారు భక్తులు, నిరాకారునిగా భావించువారు జ్ఞానులు. ఎవరైనను సరే తాము నిమిత్త మాత్రులమనేయని అహంకారమును నిర్మూలించుకొనవలెను. 2. ఈశ్వరుడు తమకు బయట వైకుంఠమందో కైలాసమందో ఉన్నాడని భావించు వారలకు భగవంతుడు తననే లక్ష్యముగా చూపుచున్నాడు. ప్రేమతో నా వద్దకు రెండు, నేను మిమ్ము రక్షింతును, త్రోవ చూపుదును, ఇహపరముల 2 నొనగొచ్చును అని హామీ ఇచ్చుచున్నాడు. ఇట్టి హామీ భక్తులకే గాని జ్ఞానులకు లేదు. ఏలనయ వారు తమనే అద్వితీయమగు ఆత్మగా భావించుకొనుటచే వారికై పూచీపడు వారితో పనిలేదు కదా. కనుక జ్ఞాన మార్గము మర్కట కిశోర న్యాయము వంటిదనియు, భక్తి మార్గము మార్జాల కిశోర న్యాయం వంటిదనియు నుడువిదురు. భగవానుని ఉపదేశమునంతయు సింహావలోకన మొనచ్చుటరిచో సారాంశమేమనగా, ఆధ్యాత్మికోన్నతి అభిలషించు ప్రతి వ్యక్తిని ప్రథమముగా నిత్యానిత్యవ వస్తువుల వివేకమును, నిష్కామ కర్మాచరణము అత్యావశ్యకములు. ఆ నిత్య వస్తువు సాకారమా నిరాకారమా అను దృక్పథము అనుసరించి ఈ కర్మాచరణ భక్తియుతము గాని జ్ఞానపూర్వకముగా ఉండును. భక్తులు కర్తృత్వ భోక్తృత్వాభిమానములను ఈశ్వరుని పైనను జ్ఞాన ప్రకృతి పైనను ఆరోపించి ఆ అభిమానములను తమ నుండి తొలగద్రోచి కృతాజ్ఞుడుగగును. కావున మోక్షప్రాప్తికి మూల సాధనములు వివేకము, వైరాగ్యము, వ్యావహారికమందు జ్ఞానముతో కూడిన నిష్కామకర్మ లేక భక్తిపూరితమగు కర్తవ్యతా నిర్వహణము. ఇట్లేదేని యొక్క దృక్పథమును ఆశ్రయించి సర్వభావముల శరణాగతులగు వారికి మోక్ష చింతయే యుండదు. వారు ఈశ్వరాజ్ఞను నిర్వహించుటకు నిమిత్త మాత్రములగు పరికరముల వల్లే పనిచేయుదురు. ఆంగ్లేయుల పరిపాలన అనంతరం ఉన్నంతకాలము భారతీయులు తాము బానిసలమను బంధభావ ముండుటచే స్వాతంత్రమునకై లేక బంధ విమోచనమునకై పోరాటము సాగింతిరి. స్వాతంత్రము లభించిన తరువాత ఇక స్వాతంత్రము కావలెనని భావమేది? అట్లే సంసారమందు లేక మాయావాగురమందు బద్ధులమై ఉండి మను భావమునంతవరకు మోక్షాపేక్ష దానికి ప్రయత్నము, బంధభవనము వీడి నిజస్థితి అందున్న పిమ్మట మోక్షాపేక్ష కూడా తనంతట తానే వీడిపోవును. ఇదియే మోక్ష సన్యాసము. ఇదం తేన తపస్కాయ నా భక్తాయ కదాచన నచా శుశ్రేషనే వాచ్యం నచ మాం యోభ్యసూయతి. గీతోపదేశమునకు అనతి కాలమునను నిరూపించుచున్నాడు. దానివలన అధికారులకు గ్రహింపనగును. ఈ గీతా విద్యను నీవు తపస్సు లేని వానికిని భక్తి లేని వానికిని గురు శుశ్రాషాది సేవ యొనర్వని వారికిని నా యందు సూయాపరుడై నన్ను సామాన్య మానవునిగలే తలచువానికిని ఎన్నడును ఉపదేశించకుము. తపస్సు వలన ఇంద్రియ మనోనిగ్రహము అవలంబగును. భక్తి వలన రాగద్వేషములుడిగి రజోగుణ మాలిన్యము దూరీకృతమగును. శుశ్రూష వలన అహంకారము దురభిమానము నశించి నమ్రత అలవడును. కృష్ణునియం అసూయ లేకుండుటచే అతని వాక్యములందు సంపూర్ణ శ్రద్ధ కలుగును. ఈ లక్షణమును ఉన్న చోటనే ఆధ్యాత్మ విద్య ఫలవంతమగును. లేని చోట ఊషర ప్రేక్ష
ఊషర క్షేత్రమందు నాటిన బీజము వలె నిష్ప్రయోజనమగును. యయిమం పరమం గుహ్యం మద్భక్తేష్వభిదాస్యసి భక్తిం మయి పరాం కృత్వా మామే వైష్యస్త్య సంశయః. ఎవడు పరమ రహస్య మగు దీనిని నా భక్తులకు బోధింతునో అతడు నా యందు పరమభక్తుడు గలవాడై నన్నే పొందుటవనుకై సందేహము లేదు. నచ తస్మాన్ మనుష్యేషు కచ్చిప్నే ప్రియకృత్తమః భవితా నచ మే తస్మాత్ అన్యః ప్రియతరో భువి. అట్టి వాని కంటే నాకు ప్రీతికరమగు కార్యమునర్చువాడు మనుష్యులయన్ దేవుడు ఎవడునూ లేడు. వానికంటే నాకు ప్రేమాస్పరుడగువాడు భూమి యందు ఇప్పుడు లేడు, ముందుండబోడు. అద్వేష్యతే చాప్యయిమం ధర్మ్యం సంవాదమావయోః జ్ఞానయజ్ఞేన తేనాహం ఇష్టస్త్యామితి మే మతిః. ధర్మ విషయమగు ఈ మన సంవాదములను నిడవెదగా మొనర్చుకొనుచో పారాయణ చేయునో అతడు నన్ను జ్ఞాన యజ్ఞముతో అర్చించినట్లు నేను భావింతును.